చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడగలిగినటువంటి తెలివితేటలు మనకున్నాయా? ఆయన తెలివితేటల్లో 2% తెలివి ఉందా మనకి? తెలివి లేకుండా ఏ పెద్దవారిని మాట్లాడకూడదు. మాట్లాడితే మనకున్న వాల్యూ కూడా పోతుంది, మన మర్యాదలు కూడా పోతాయి. మర్యాద తక్కువైన మనుషులు అయితే అయిపోతాం. అందుకని ఎదుటోడిని మాట్లాడేటప్పుడు మన శక్తి ఏందో తెలుసుకోవాలా, మనం ఎట్లాంటోళ్ళమో తెలుసుకోవాలి, మన మర్యాదలు ఏందో తెలుసుకోవాలి. తెలుసుకొని మాట్లాడితే మనకు విలువ వస్తుంది, మనకు శక్తి వస్తుంది, ప్రజలు ఇష్టపడతారు, ఎప్పుడన్నా కనబడితే పలకరిస్తారు. ఎక్స్ఎమ్మెల్యే అయినా కోటశేఖర్ రెడ్డి అనే మాట అనిపించుకుంటే పరిపాలనలో పనిచేయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఏది చేయకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినా మళ్ళా ఎమ్మెల్యే మంత్రి అయినా అటువంటి వాడు ముఖ్యమంత్రికి కూడా రెడీగా ఉన్నటువంటి లోకేష్ బాబు అనేది కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇదే మనలో ఉండే శక్తి సామర్థ్యాలు, మనలో ఉండేటటువంటి మంచితనం, మనలో ఉండేటటువంటి గొప్పతనాలతోనే మనం పైకి వస్తాం. కానీ చేతగా మాట్లాడి పెద్దోళ్ళని అగౌరవపరిచి, పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడి, నీకు తెలిసి తెలియకుండా పెద్దవాళ్ళని మాట్లాడటం చాలా తెలివి తక్కువ పని. అలాంటి ఎవరు చేసినా ఏ అవతల పార్టీ వాళ్ళు మరీ విమర్శలు ఎక్కువైపోయినాయి. మేము పోయినప్పుడు ప్రతి పర్యాయం కూడా మాకు ఇచ్చే మర్యాద మాకు ఇస్తున్నాడు. అన్ని విధాలుగా మమ్మల్ని గౌరవిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి కుమారుడు మరి లోకేష్ బాబు గారు కూడా మాకు అట్లే గౌరవిస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పుకోదగినటువంటి మాటలు అనేది కూడా నేను చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే మన ఇండియాలో గొప్పగా చెప్పుకోదగినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. అందుకనే పెద్దవారు కూడా ఈయన్ని పిలుచుకొని సలహాలు కూడా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. వాజ్పేయి గారు చాలా ఇష్టపడేవాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడగలిగినటువంటి తెలివితేటలు మనకున్నాయా? ఆయన తెలివితేటల్లో 2% తెలివి ఉందా మనకి? తెలివి లేకుండా ఏ పెద్దవారిని మాట్లాడకూడదు. మాట్లాడితే మనకున్న వాల్యూ కూడా పోతుంది, మన మర్యాదలు కూడా పోతాయి. మర్యాద తక్కువైన మనుషులు అయితే అయిపోతాం. అందుకని ఎదుటోడిని మాట్లాడేటప్పుడు మన శక్తి ఏందో తెలుసుకోవాలా, మనం ఎట్లాంటోళ్ళమో తెలుసుకోవాలి, మన మర్యాదలు ఏందో తెలుసుకోవాలి. తెలుసుకొని మాట్లాడితే మనకు విలువ వస్తుంది, మనకు శక్తి వస్తుంది, ప్రజలు ఇష్టపడతారు, ఎప్పుడన్నా కనబడితే పలకరిస్తారు. ఎక్స్ఎమ్మెల్యే అయినా కోటశేఖర్ రెడ్డి అనే మాట అనిపించుకుంటే పరిపాలనలో పనిచేయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఏది చేయకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయినా మళ్ళా ఎమ్మెల్యే మంత్రి అయినా అటువంటి వాడు ముఖ్యమంత్రికి కూడా రెడీగా ఉన్నటువంటి లోకేష్ బాబు అనేది కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇదే మనలో ఉండే శక్తి సామర్థ్యాలు, మనలో ఉండేటటువంటి మంచితనం, మనలో ఉండేటటువంటి గొప్పతనాలతోనే మనం పైకి వస్తాం. కానీ చేతగా మాట్లాడి పెద్దోళ్ళని అగౌరవపరిచి, పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడి, నీకు తెలిసి తెలియకుండా పెద్దవాళ్ళని మాట్లాడటం చాలా తెలివి తక్కువ పని. అలాంటి ఎవరు చేసినా ఏ అవతల పార్టీ వాళ్ళు మరీ విమర్శలు ఎక్కువైపోయినాయి. మేము పోయినప్పుడు ప్రతి పర్యాయం కూడా మాకు ఇచ్చే మర్యాద మాకు ఇస్తున్నాడు. అన్ని విధాలుగా మమ్మల్ని గౌరవిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి కుమారుడు మరి లోకేష్ బాబు గారు కూడా మాకు అట్లే గౌరవిస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పుకోదగినటువంటి మాటలు అనేది కూడా నేను చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే మన ఇండియాలో గొప్పగా చెప్పుకోదగినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. అందుకనే పెద్దవారు కూడా ఈయన్ని పిలుచుకొని సలహాలు కూడా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. వాజ్పేయి గారు చాలా ఇష్టపడేవాడు చంద్రబాబు గారికి.